అనంతపురం జిల్లా శ్రీ శ్రీ బుక్రేశ్వర మండలం నార్పల శ్రీ గువ్వూడు కుల్లాస్వామి ఆలయం దగ్గరికి వచ్చాము. ఆలయం స్వామి గారి పూజారితో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మరి అప్డేట్ మీకు విజువల్స్ లో చూపిస్తాను, పదం వెళ్ళండి. ఎంటర్ అయ్యాం గుడి దేవస్థాన ఎంట్రన్స్ లో నుంచి. గుడి విజువల్స్ కూడా చూపిస్తాను, చూడండి. ఇదంతా ఎగ్జిబిషన్ అండి ఇది. జైంట్ వీల్, కొలంబస్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ. అంతా రెడీ చేస్తున్నారు. రేపే ఏర్పాట్లు భారీ ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు వచ్చి ఇక్కడ ఎంజాయ్మెంట్ కూడా చేస్తారు. జైంట్ వీల్, కొలంబస్, బ్రేకింగ్ డ్యాన్స్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్. ఈ రూట్ మొత్తం చాలా రద్దీగా ఉంటుంది పండుగ రోజు. ఫేమస్ అయినటువంటి శ్రీ గువ్వూడు కుల్లాస్వామి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం గుడి దగ్గరికి ఎంటర్ అవుతున్నాం. ఆ విజువల్ కూడా చూపిస్తాను, చూడండి. మీకు చూడండి ఈ విజువల్స్. శ్రీ గువ్వూడు కుల్లాస్వామి వీడియో కూడా చూపిస్తాను. దేవస్థానం డైరెక్ట్. ఎట్లా అనంతపురం బుక్రేశ్వర నార్పల గువ్వూడు కుల్లాస్వామి గురించి చరిత్ర గురించి తెలుసుకుందాం. స్వామి చెప్పండి స్వామి, చరిత్ర ఏమి? అనంతపురం జిల్లా నార్పల మండలం గువ్వూడు గ్రామంలో మత సామ్రాజ్యక ప్రతినిధిగా నిలిచిన శ్రీ గువ్వూడు కుల్లాస్వామి ఆలయ వంశపారంపర అర్చకుడైన డి హుస్సేనప్ప పూర్వము 400 సంవత్సరముల క్రితము ఇక్కడ శ్రీ గువ్వూడు కుల్లాస్వామి రెడ్డి కులస్తులైనటువంటి కొర్ల కాపరి అయినటువంటి ఇక్కడ గంగనపల్లి దగ్గర ఒక బావిలో స్వామివారి బావి దగ్గర నీళ్లు త్రాగుతూ తన దోసుల్లోకి వచ్చి మీ గువ్వూడు గ్రామంలో ఉన్నటువంటి పీర్లలో మమ్మల్ని కూడా అక్కడ ప్రతిష్ఠ చేసి ఇస్తే మేము వచ్చినటువంటి భక్తులకు వారి యొక్క కోరికలు నెరవేరుస్తానని తన దివ్యవాణితో మాటలు వినిపించినాడు. పూర్వము ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితము గృహుడు అనే మునీశ్వరుడు ఇక్కడ తపస్సు చేసినని, అందువలన ఇక్కడ గృహుడు ఆశ్రమాన్ని గువ్వూడుగా మారిందని కొందరి అభిప్రాయం. ఇక్కడ జరుగు బ్రహ్మోత్సవాల యొక్క కార్యక్రమ విశేషాలు 7వ తేదీ ఆదివారం అనగా రేపు స్వామివారి యొక్క ప్రథమ దర్శనం, మరియు 10వ తేదీ మంగళవారము బుధవారం స్వామివారి నిలుపుట, మరియు 14వ తేదీ 5వ చిన్న సరిగెత్తు. ఆ రోజు స్వామివారి రాత్రి దేవుని మెరమని ఉండును. మరియు 16వ తేదీ పెద్ద సరిగెత్తు గ్రామోత్సవము. గ్రామంలో ఉన్నటువంటి కులాల వారీగా తన ముక్కుబడులు చెల్లించుకుందరు. మరియు రాత్రికి దేవుని మెరమని పురివీధలో దేవుని మెరమని
అయిన తర్వాత స్వామివారి యొక్క అగ్నిగుండ ప్రవేశం జరుగును. 7వ తేదీ జల్దీ కార్యక్రమము సాయంత్రం 4 గంటల నుంచి గ్రామ పురివీధిలో తిరిగి స్వామివారి యొక్క బావి దగ్గరికి పోయి అక్కడ జలవిధి చేదురు.